ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇది బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. ఓకే, ఈ రౌండ్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను మీకు. మేము సర్వే కండక్ట్ చేసాం. ఒక్కొక్క క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఉన్నాయి. వాటిలో నుంచి టాప్ ఆన్సర్ ఏంటో గెస్ చేసి బజర్ కొట్టాలి. అండ్ ఆ ఆన్సర్ మీద మీ దగ్గర ఉండే డబ్బులతో ఎంత డబ్బులైనా మీరు బెట్టింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్ అయినట్టయితే మీ అమౌంట్ 3 టైమ్స్ పెరుగుతుంది, లేకపోతే డబ్బులు పోతాయి. అవతల టీం వాళ్ళు యువతల టీం చెప్పింది రైటా రాంగ్ అని గెస్ చేయొచ్చు, బెట్టింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ అయినట్టయితే మీ అమౌంట్ 2 టైమ్స్ పెరుగుతుంది. ఎనివే, ఆడేటప్పుడు మీకు అర్థమైపోతుంది కాబట్టి మీ దగ్గర ఉండేటువంటి డబ్బులు తీసుకొని మీరు ఇలా రండి. సో ఆర్ వి రెడీ? సో ఫస్ట్ క్వశ్చన్. ఎలాంటి చోట అవసరం లేకున్నా సరే ఫోన్ ఎక్కువగా వాడుతూ ఉంటాము? 1 వాష్రూమ్ లో, 2 సినిమా థియేటర్ లో, 3 క్లాస్ రూమ్ లో, 4 బెడ్రూమ్ లో. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎలాంటి చోట అవసరం లేకున్నా సరే ఫోన్ ఎక్కువగా వాడుతూ ఉంటాము? వాష్రూమ్ లో, సినిమా థియేటర్ లో. ఎస్ చెప్పండి. వాష్రూమ్ లో. సరే, ఇప్పుడు ఈ ఆన్సర్ మీద మీరు ఒక అమౌంట్ పెట్టాలి. ఎంత పెడతారు? మొత్తం కలిపి ఒక 500. ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ముకోవాలి. నువ్వు నమ్మినప్పుడు నీ ఆన్సర్ కరెక్ట్ అయితే నువ్వు ఎక్కువ డబ్బులు పెట్టాలి. 1 lakh. $1 పెట్టారు. కరెక్ట్ అయితే మీకు 3 టైమ్స్ మనీ వస్తుంది. ఇప్పుడు వీళ్ళ ఆన్సర్ రైటా రాంగ్ అని మీరు గెస్ చేయొచ్చు. రైట్. ఎంత పెడతారు? మేము 50,000 పెడతాం. ఓకే, బాత్రూమ్స్ ఉన్నాయా లేదా ఒకసారి చూద్దాం. రైట్ ఆన్సర్. మీకు 3 టైమ్స్ అయ్యింది మనీ. అండ్ మీ మనీ కూడా 2 times. సెకండ్ క్వశ్చన్. బాల్యంలో ఎలాంటి పనులు చేయడం వలన తన్నులు తినేవాళ్ళం? 1 బలపాలు తినడం, 2 గోడ మీద గీతలు రాయడం, 3 మట్టి తినడం, 4 బట్టలు మురికి చేసుకోవడం. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బాల్యంలో ఎలాంటి పనులు చేయడం వలన తన్నులు తినేవాళ్ళం? బలపాలు తినడం, గోడ మీద గీతలు రాయడం. ఏంటి ఇక్కడ ఈ పక్షపాతం ఏంటి? మీరు పక్షపాతం కాదు, చెప్పేస్తే రాంగ్ చెప్తాడు ఎలాగో. ఆ తర్వాత నువ్వు దాని మీద గెస్ట్ చేయొచ్చు కదా అని. ఎస్ మిస్టర్ రాహుల్. గోడ మీద గీతలు గీత. ఎంత పెడతా? మేము 50,000 పెడతాం. గోడ మీద గీతలు గీయడం స్వయం అనుభవంతో చెప్తున్నట్టున్నారు. 50,000 పెట్టారు దీని మీద. మీరు ఇది రైటా రాంగా? రైట్. రైటా? రైట్. 50,000. గోడల మీద గీతలు కరెక్టా కదా చూద్దాం. గోవింద 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 అరే రాగు చైనను గోవింద బట్టలు మురికి చేసుకోవడం. దట్ ఈస్ ద టాప్ ఆన్సర్. సో మీ 50,000 పోయాయి, మీ 50,000 పోయాయి. మూడో ప్రశ్న. అమ్మాయిలు ఎలాంటి భర్త రాకూడదు అని కోరుకుంటారు? 1 పిసినారితనం ఉన్నవారు, 2 గురకబెట్టేవారు, 3 బయటకి తీసుకు వెళ్ళని వారు, 4 కోపంగా ఉన్నవారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అమ్మాయిలు ఎలాంటి భర్త రాకూడదు అని కోరుకుంటారు? పిసినారితనం ఉన్నవారు,
గురకబెట్టేవారు. దర్శి. ₹1,00,000 ఆ. బయటకి తీసుకెళ్ళని వారు. బయటకి తీసుకువెళ్ళని వాడిని అమ్మాయిలు అస్సలు హస్బెండ్ గా రాకూడదు అని కోరుకుంటారు. ఏమండి అది కరెక్టేనా? నేను కరెక్ట్ అనుకుంటున్నాను. ఓకే సో మనం లక్ష్య ఇద్దాం. ఓకే డన్. మీరు కూడా బయటికి తీసుకువెళ్ళని వాడు రైట్ అని మీరు అనుకుంటున్నారు. సరే అయితే చూద్దాం ఇది కరెక్టా కాదా. రైట్ ఆన్సర్. నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక నాయమ్మ నా తల్లి. మీకు 2 times మాకు 3 times. యా మీకు 3 times మీకు 2 2 times. times. కొన్ని ఫోటోలు ఉన్నాయండి ఒకసారి చూద్దాము. వావ్ ఆ ఫోటో యొక్క అర్థం ఏంటి? ఆయన కాలు కొలత ఏమైనా తీసుకున్నారా? కాదండి నాది కాలు తొడ మొత్తం అంతా తిమ్మిరెక్కింది. సో వాళ్ళు మసాజ్ చేస్తున్నారు. యు హావ్ దిస్ మసాజ్ పార్లర్ ఆల్సో. అండ్ బెంగళూరు A to Z అన్ని. ఏదైనా ఎనీథింగ్ ఇస్ ప్రొవైడెడ్. వెరీ నైస్. నేను ఏ ఈయన 2 అది Z. అంటే మాకు ఇంట్లో కొంచెం పైపులు లీక్ అవుతున్నాయి, రిపేర్ కి వస్తారా? దానికి మా కింద స్టాఫ్ ఉన్నారండి. ఓకే మీ కింద స్టాఫ్ కూడా ఉన్నారా? యా అండి. పైన పైన ఇద్దరే, కింద మాత్రం ఎక్కువ మంది ఉన్నారు. నెక్స్ట్ పిక్చర్. ఎందుకు ఆయన్ని పాపం బలవంతంగా ఆఫీస్ లో దొంగతనం చేస్తూ దొరికిపోతే పట్టించుకొని మేము తీసుకెళ్లి ప్రొడ్యూసర్స్ కి సమర్పించుకుంటున్నప్పుడు తీసిన ఫోటో. నెక్స్ట్ పిక్చర్. అదేంటి గ్లాసులన్నీ ఖాళీ ఉన్నాయి? ఇదేం లేదండి, ఇక్కడ దర్శికి ఆల్రెడీ ఎక్కేసింది. శ్రీ విష్ణు గారికి నాకు వద్దు అని ఆయన చెప్తున్నారు. వీడికి పాలు కావాలని వీడు అడుగుతున్నాడు డైరెక్టర్. నాకేమో తొందరగా బాత్రూమ్ కి వెళ్ళాలి అన్నది ఈ ఫోటో సారాంశం. నెక్స్ట్ పిక్చర్. ఓ ఇది షోకి వచ్చే ముందండి. లేదు అది matrimony.com లో పెట్టడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీపిచ్చిన ఫోటో. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రౌండ్ లో. ఏదైనా ఆలోచించాలి అన్నప్పుడు ఏది మనకి రిలాక్సేషన్ ఇస్తుంది? 1 సిగరెట్ కాల్చడం, 2 టీ తాగడం, 3 నిద్రపోవడం, 4 ఫోన్ చూసుకోవడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏదైనా ఆలోచించాలి అన్నప్పుడు ఏది మనకి రిలాక్సేషన్ ఇస్తుంది? సిగరెట్ కాల్చడం, టీ తాగడం. yes come on 2 lakhs C option. నిద్రపోవడం మీద 2 లక్షలు పెట్టారా? ఓకే మీరు ఇది రైట్ అనుకుంటున్నారా? రాంగ్ అని 2 పెడదాం. అన్నీ అనిపిస్తుంది నాకు కూడా. సరే ఇదైతే రాంగ్ అంటారు వీళ్ళ ఆన్సర్. రాంగ్. సరే మీరు చెప్పిన నిద్రపోవడం ఉందా లేదా చూద్దాం. ఏం చెప్పను నిన్నెలా ఆపను. మీకు డబుల్ అయింది ఏమో. మాకు double. yes కంగ్రాచులేషన్స్. దాంతో ఈ రౌండ్ పూర్తయిపోయింది. అండ్ లీడ్ లో ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ మిస్టర్ శ్రీహర్ష అండ్ దర్శి మీరే లీడ్ లో ఉన్నారు.